డిఎస్సి సచివాలయంలో బాసర IIIT విద్యార్థులకు ల్యాప్టాప్లు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ త్వరలో మెగా డిఎస్సి పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఖాళీల భర్తీ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం. బడి లేని గ్రామ పంచాయతీ ఉండొద్దు. మూసేసిన పాఠశాలను తెరిపించాలి. ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల సమస్యలు వెంటనే పరిష్కరించండి. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్. ఐటీఐలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సీఎం. 2000 కోట్లతో నైపుణ్యాభివృద్ధికి టాటా ఓకే. మరో 7000 టీచర్ కొలువులు అనుబంధ నోటిఫికేషన్ తో మెగా డిఎస్సి. రేవంత్ ఆదేశంతో అధికారులు కసరత్తు చేస్తా ఉన్నారట. ఇప్పటిదాకా గుర్తించిన టీచర్ పోస్టులకు అదనంగా మరొక 7000 పోస్టులను కలపబోతా ఉన్నారు. అయితే గతంలో 7 ఉన్నాయి టీచర్ పోస్టులు, లేవు అన్ని భర్తీ చేసిన దొంగ మాటలు చెప్పారు గత పాలకులు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ కోసం త్వరలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇక లబ్ధిదారులు ఆర్జీలు అక్కర్లేదు. పాత వారికి రైతు భరోసా యథాతథం. పింఛన్లు కూడా కొత్తగా లబ్ధి కోరే వారి అర్జీలు పెట్టుకోవాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక దరఖాస్తులు అమ్మే వారిపై కఠిన చర్యలకు ఆదేశం. రైట్. ఎవరికైతే రైతు బంధు వస్తా ఉందో, ఎవరికైతే గతంలో పెన్షన్ వచ్చిందో, ఎవరికైతే గతంలో స్కీమ్లు వచ్చినాయో వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన పని లేదు. మీవి యథాతథంగా ఉంటాయి. కొత్త వారికి మాత్రమే అప్లికేషన్ పెట్టుకోండి. ఇక కొడంగల్ అభివృద్ధికి కడా. రేవంత్ సొంత నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి అథారిటీ. కడా చైర్మన్ గా వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనూ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సిందే. అవసరమైతే అసెంబ్లీలో చట్టం. సమీక్షలో సీఎం వెల్లడి. 100% ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కాదు, బీసీలకు కూడా ఇందులో కలపాల్సినటువంటి అవసరం ఉంది. అగ్రవర్ణ పేదలకు కూడా ఇచ్చేసేయాలి.